నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఒంటికి చలవ చేసి ఆరోగ్యాన్నిచ్చే పెసరపప్పు చారండి. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇలా పెసరపప్పుతోటే మనం ఏం చేసుకున్నా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికైతే నేను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని నీట్గా క్లీన్ చేసి 2 కప్పులు అయితే వాటర్ వేసాను. ఫస్ట్ 2 కప్పుల వాటర్లో ఈ పెసరపప్పు వేస్తున్నానండి కడిగేసి. సాయిపప్పు కాబట్టి 2-3 సార్లు ఎక్స్ట్రా కడుక్కుని వేసుకోవాలండి శుభ్రంగా. వాటికి వేసిన రంగులు అవి నీట్గా వచ్చేంత వరకు కడిగి ఇలా పాన్ పెట్టుకుని పాన్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసేసి అందుట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక గుప్పుడు పచ్చిమిర్చి. ఇందుట్లో కారం అయితే వేయను ఫ్రెండ్స్, నేను కారం వేసుకోకూడదు. పెసరపప్పు చారు కారం వేయకపోతేనే టేస్ట్. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, పసుపు ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికైతే వేసేసి ఇలా కుక్కర్ అయితే మూత పెట్టేశాను. 3 విజిల్లు వచ్చేంత వరకు విజిల్ వేయించాలి ఫ్రెండ్స్. పెసరపప్పు కాబట్టి తొందరగా మెత్తబడిపోతుంది. 3 విజిల్లు అయితే వచ్చినాయి. ఇలా గ్యాస్ అయితే ఏమన్నా ఉంటే లాస్ట్ని తీసేసి ఇలా ఓపెన్ చేసుకొని శుభ్రంగా గరిటెతోటి మెదిపేసుకోవాలి. ఈజీగా మెదిగిపోతుంది. ఈజీగా మెదులుతుందండి. పెసరపప్పు చాలా మెత్తగా ఉడికింది, తొందరగా ఉడికిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు చీరికలు కట్ చేసుకోవాలండి. టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేసేస్తాం కాబట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది. టమాటో, ఉల్లిపాయ ముక్కలు. దీనికైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని రసం తీసుకోవాలి ఫ్రెండ్స్. రసం తీసుకుని ఇలా పోసుకోవాలి ఇందులో. దీనికైతే నేను ఇలా వాటర్ అయితే మనకు సరిపడా చిక్కగా కావాలితే చిక్కగా పెట్టుకోవచ్చు అండి. మనం పలసగా కావాలితే పలసగా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా 3 కప్పులు వాటర్ అయితే పోసాను. 3 కప్పులు వాటరు. ఫస్ట్ 2 కప్పులు అండి. హాఫ్ కప్పు పప్పు. ఇలా అందుట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీరతో టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మర్చిపోకండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి మనం చల్లగా ఉండే కూరలే వండుకోవాలి కాబట్టి ఇలా చాలా అంటే చాలా ఒంటికి చలవ చేస్తుందండి. పెసరపప్పుతో ఐటెం ఏం చేసుకున్నా సూపర్గా ఒంటికి చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో అందరూ కూడా మంచినీళ్ళు ఎక్కువ తాగాలి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువ తాగాలండి. మంచి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఓకే అండి, దీనికైతే నేను తిరగమాత వేసుకుంటున్నాను. పక్కన స్టవ్ పై బండి పెట్టుకుని అందుట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేస్తారంటూ చాలా టేస్ట్గా ఉందండి. చాలా కమ్మగా ఉంది. పెసరపప్పు సారు అయితే చాలా బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో నాకైతే తెలపండి. అందుట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇలా అయితే తాలింపు వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను దీనికైతే కచ్చపచ్చ దంచిన వెల్లుల్లిపాయ, పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. ఇలా 3 అయితే ఎండుమిర్చి తీసుకున్నాను. తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఎప్పుడైనా కానీ సిమ్లో పెట్టుకుని లాస్ట్ తాలింపు వేసే ముందు అయిలో పెట్టుకోవాలి. ఒక గుప్పుడు కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే పెసరపప్పు చారుకి చాలా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. వీలైతే కరివేపాకు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. పారేరాలు అయితే ఇలా అయితే ఏరు పాడేస్తారండి. అలా ఏరు పాడేయకూడదు. కరివేపాకు మనం ఎంత తింటే అంత మంచిది. తలకు మంచిదండి, హెల్త్కి మంచిది, సూపర్గా ఉంటుంది. దీంట్లో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తానండి. కారం అయితే వేయలేదు కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. కర్రీ అయితే సూపర్ టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. కారం వేసుకుంటే టేస్ట్ పోతుంది, కారం వేయకూడదు.
కలర్ఫుల్గా చాలా టేస్ట్గా చాలా బాగుంది కర్రీ అయితే. నేనంతా ట్రై చేసి మీకైతే చెబుతున్నాను ఫ్రెండ్స్. సూపర్ సూపర్. ఇలా సర్వ్ చేసుకోవాలి. లాస్ట్కి ఇలా సర్వ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే. గమగమలాడే పెసరపప్పు చారు రెడీ.